రాహుల్ని వెతకడానికి వెళ్ళింది. ఆదిత్య ఎక్కడా? వాడి సంగతి నాకేం తెలుసు? నీకేం తెలుసా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత నటిస్తున్నారు నువ్వు నీ కూతురు. నువ్వు కన్నాంబా, అదో శాంతకుమారి. ఇద్దరు కలిసి నన్ను తోలుబొమ్మలు చేసి ఆడిద్దామని చూస్తున్నారు. నువ్వే నీ కూతురుకు చెప్పి వాడిని తీసుకుని పారిపోమని చెప్పావు కదా. వదినా, తులసి పిరికిదాన్లా పారిపోయేది కాదు. ఏ పనైనా ధైర్యంగా చేస్తుంది. అలాంటి పిరికి పనులు, పరువు తీసే పనులు చేయదు వదినా. నేను చెయ్యమని చెప్పినా అది చేయదు. ఆపు నీ సోది. దానికి నువ్వు అన్నం పెట్టడం నేను చూశాను. దుర్గా, ఏంటి అక్కడ పనులన్నీ వదిలేసి ఇక్కడికొచ్చారు? నువ్వు తప్పు చేస్తున్నావేమో ఒకసారి చెప్పిపోదామని. ఏంటి ఆ తులసికి ప్రియాకి పట్టిన పిచ్చి మీ తలకు కూడా పట్టిందా? మేము పెళ్లి గురించి కాదు చెప్పేది. మరి తప్పంటున్నారు? అదే దుర్గా, నువ్వు నరసింహకి పనప్ప చెప్పావు కదా, దాని గురించి. అందులో ఏం తప్పుంది? నరసింహ ఒట్టి తొందరపాటు మనిషి. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఈవిడొకటి వెళ్ళనివ్వదు, వెనక్కి తిరగనివ్వదు. అడుగడుగునా ఫోన్లే. చెప్పు దుర్గమ్మా. రాహుల్ దగ్గరికి వెళ్ళావా? లేదు, దారిలోనే ఉన్నా. మరో 5 నిమిషాలు అక్కడ ఉంటా. వెళ్ళగానే ఫోన్ చేయనా? వెళ్ళాక ఫోన్ చేయడం కాదు, ముందు నేను చెప్పేది విను. చెప్పమ్మా. ఆవేశం తగ్గించుకో, తొందరపాటు మానుకో. ఇది చెప్పడానికి ఫోన్ చేశావా? ఏంటి వేళకోళంగా ఉందా? అదేం లేదు, చెప్పమ్మా. సరేనమ్మా, అలాగే చేస్తా. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? అంతే. ఏమిటో ఈవిడ ఆలోచనలు ఎవ్వడికి అర్థం కావు. నాలాంటి వాడికి అస్సలు అర్థం కావు. మెసేజ్లు కావాలంట, మెసేజ్లు. ఎందుకు? ఇంక ఎవరికి ఏ అనుమానం రాదు. రాహుల్ అసలు ఊళ్ళోనే లేడని నమ్మకం కలిగించాలి. అప్పుడు ఈ పెళ్లికి ఏ అడ్డంకు ఉండదు. నేనింత చేస్తున్నా అది వాణ్ణి వెంటేసుకుని పోయింది. ఏం నూరిపోస్తుందో, ఎలా మనసు మారుస్తుందో. ఎక్కడున్నా వాణ్ణి అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పాలి. వచ్చాక వాణ్ణి హౌస్ అరెస్ట్ చేయాలి. అమ్మ ఫోన్ చేస్తుంది. ఇప్పుడు ఏం చెప్పాలి? ఇప్పుడేం లిఫ్ట్ చేయకు, ముందా ఫోన్ ఆఫ్ చేయి. ఏంటి ఫోన్ ఆఫ్ చేయాలా? అమ్మకి కోపం వస్తుంది. వస్తే వచ్చింది, తర్వాత కాల్ చేయొచ్చు. ముందు ఫోన్ ఆఫ్ చేయి. అది కాదే. అబ్బా చెప్పింది చెయ్యరా, విసిగించుకో. ఆ తులసి ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆపాలని చూస్తోంది. అది కళ్ళు తెరిచేలోపు నేను కళ్యాణం జరిపించేయాలి. తులసి, మనం వెతికే విషయం అమ్మకి తెలిసిందేమోనే. తెలిస్తే తప్పే ఉందిరా. ఊరికే విసిగించుకో, వాదించుకో, బుద్ధిగా కూర్చో. రాహుల్ దొరకడం ముఖ్యం, అత్తయ్య తిట్లు కాదు. సరే, అవేమీ ఆలోచించుకో. నీ వాగుడికి వాడు మిస్ అయ్యాడు. మిస్ అయ్యాడా? అవును ఆదిత్య.
రూట్లోనే ఎలా మిస్ అయ్యాడు? మనల్ని చూశాడేమో. రూట్ తప్పించుకున్నాడంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండే ఉంటుంది. లేదు, మనం అతన్ని వెతికి అసలు ఎందుకు ఇక్కడికి వచ్చాడు అన్నది ఎంక్వైరీ చేయాలి. వెనకాల ఎవరు, ఇక్కడ ఏం పని అన్నది తెలుసుకోవడం ముఖ్యం. నువ్వెక్క ఆదిత్య. సరే పద. సిస్టర్, మీరు ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళి మాట్లాడి చూసొస్తాను, సరేనా? అలాగే. నమస్కారం అండి. దుర్గా గారంటే మీరేనా? నేనే. మీరెవరు? డాక్టర్ శ్యామల గారు పంపించారండి. దేనికి? వెంకటలక్ష్మి గర్భవతి అంట కదండి. వారు మీ కోడలి గారిని రెగ్యులర్ చెకప్లు చూడడానికి వస్తున్నారంట కదా. అయితే ఈ రోజు నన్ను చెకప్ చేసి రమ్మన్నారు. నేను వారి దగ్గరే ట్రైన్ అవుతున్నాను. లక్ష్మి, లక్ష్మి! అత్తయ్య, రెగ్యులర్ చెకప్ కోసమట. డాక్టర్ గారు వచ్చారు, చెక్ చేయించుకో. ఏంటి, ఎలా ఉంది? అంతా ఓకే కదా? ఓకే మేడం. కానీ కానీ ఏంటి? కంగారు పడాల్సిన పనేం లేదు. కాస్త నీరసంగా ఉంది. సెలైన్ పెడితే అర్ధగంటలో అంతా సెట్ అయిపోతుంది. అయితే కానివ్వండి, దానికి నాతో చెప్పడం ఎందుకు? పద వెంకటలక్ష్మి. ఎక్కడికి? పద అంటున్నారు. బయట వ్యాన్ ఉందండి, అక్కడ సిస్టర్స్ ఉన్నారు. పంపిస్తే అర్ధగంటలో పర్ఫెక్ట్ గా వస్తారు. అంబులెన్స్ లోనా? క్యారవాన్ లా ఉంటుందండి. మీరేమీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అది ఇందులో నేను ఫీల్ అవ్వాల్సింది ఏముంది? నేను రాసివ్వటం, ఒకరు వెళ్లి తేవటం, స్టాండ్ ఉండదు, తలుపులకు కట్టాలి, అంత చిరాకండి. రంగమ్మత్త, ఏంటి దుర్గా? లక్ష్మిని తీసుకుని వెళ్ళు. సరైన ఎక్కించేదాకా దాని దగ్గరే ఉండు. రావే వెంకటలక్ష్మి. అమ్మాయి చాలా నీరసంగా ఉంది. ఇలా సెలైన్ పెట్టగానే అలా మగతగా కళ్ళు మూసుకుంటుంది. అర్ధగంట 30 గంటలో అంతా అయిపోతుంది. తీసుకెళ్ళండి సిస్టర్స్. ఓకే మేడం. ఏంటి లక్ష్మి, అంబులెన్స్ వచ్చింది? లక్ష్మికి చెకప్ కోసం. లక్ష్మికి చెకప్పా? ఏమైంది? తను కడుపుతో ఉంది కదా. ఓ నిజమే కదా, మర్చిపోయాను. అయినా ఇక్కడున్నారే? సెలైన్ పెట్టాలంటే అరగంట పడుతుందట. సెలైనా? ఎందుకు? కాస్త నీరసంగా ఉందట. ఏం నీరసమో ఏం కాలమో. మా వారికి ఇప్పుడే సడన్ గా బీపీ డౌన్ అయింది. టెన్షన్ గా ఉంది. నేనేమో నడవలేకపోతున్నా. ఇదిగో మెడిసిన్స్ కోసం ప్రిస్క్రిప్షన్ తీసుకొచ్చా. నువ్వు వెళ్తున్నావుగా, నాకు కూడా ఈ మందులు తెచ్చిపెట్టవా? నేనా? నేను వెళ్ళటం కుదరదు. ఏ? ఎందుకు కుదరదు? నేను లక్ష్మికి తోడుండాలి. నేను తోడుంటానులే. ఏమైనా కాకెత్తికెళ్తుందా, పిచ్చికెత్తికెళ్తుందా? టెన్షన్లో నడవలేకపోతున్నాను. కాస్త సాయం చేయొచ్చు కదా రంగమ్మత్త. కుదరదు అంటున్నానుగా దాక్షాయిని. ఎందుకు కాదు అని అంత మొండిగా అని పాప మూట కట్టుకుంటావు? కాస్త తెచ్చి పెడితే పుణ్యం వస్తుందిగా. కొంచెం సాయం చేయొచ్చు కదా. లక్ష్మిని చూసుకోవడానికి నేనున్నాను కదా. కాస్త వెళ్ళిరా రంగమ్మత్త. కుదరదు అంతే. దుర్గంత మొండిదానివే నువ్వు కూడా. మీరు వెళ్తే చెప్పండి, తనకు ఒక ఇంజెక్షన్ రాసిస్తాను. ఇంకే దానికే అవసరం ఉంటుందిగా రంగమ్మత్త. దాంతో పాటే ఈ మందులు కూడా పట్రా. నీ కష్టం ఉంచుకోన్లే. నేనేమీ కూలీ పనులు చేసేదాన్ని కాదు. అది కాదత్తా, కాస్త కనికరం చూపించు. వెళ్తారా? రాసివమ్మ, లక్ష్మి కోసమైతే వెళ్తా. అది ఇవ్వండి. ఇదిగో ఈ ప్రిస్క్రిప్షన్ కూడా తీసుకో. ఇదిగోండి. సరే, మా వెంకటలక్ష్మిని జాగ్రత్తగా చూసుకోండి. నేనున్నానుగా, మీకేం భయం లేదు. వెళ్ళండి. అలాగే.
సిస్టర్స్ తనని తీసుకెళ్ళండి. ఓకే మేడం, పదండి. ఇదిగోండి డాక్టర్ గారు. చెప్పండి మేడం. నేను చెప్తున్నాను, అంబులెన్స్ తీసుకుని వెళ్ళిపోండి. నేను ఫోన్ చేసేదాకా మీరు రావద్దు, దాన్ని వదలొద్దు. అలాగే మేడం. ఇదిగోండి డాక్టర్ గారు, జాగ్రత్త. నాకు వదిలేండి మేడం, నేను చూసుకుంటానుగా. వెళ్ళండి. ఓకే మేడం. అంబులెన్స్ ఏది? ఈళ్ళేరి? దుర్గా, ఓసే దుర్గా, అమ్మాయి దుర్గా, దుర్గా. ఏంటి ఏంటి ఏమైంది? ఎందుకు అంత కంగారు పడుతున్నా? అలా అరుస్తున్నావేంటి? వెంకటలక్ష్మి లోపలికి వచ్చిందా? అది లోపలికి రావడం ఏంటి? దానికి తోడుగా ఉంది నువ్వే కదా. ముందు నువ్వొచ్చి అది లోపలికి వచ్చిందా అని అడుగుతావేంటి? అది ఎలా వస్తుంది? ఏమో తెలీదు. దాన్ని ఆ దాక్షాయణి మాయం చేసింది. దాక్షాయణి మాయం చేయడం ఏంటి? అవును దుర్గా, ఆ దాక్షాయణి ఇందాక నేనేమో నడవలేకపోతున్నా. ఇదిగో మెడిసిన్స్ కోసం ప్రిస్క్రిప్షన్ తీసుకొచ్చా. నువ్వు వెళ్తున్నావుగా, నాకు కూడా ఈ మందులు తెచ్చిపెట్టవా? లక్ష్మిని చూసుకోవడానికి నేనున్నాను కదా. అది నన్ను మందులకు పంపి దాన్ని తీసుకొని పారిపోయింది. బుద్ధి తక్కువ పని. అది పారిపోయిందంటావేంటి? అసలు దాన్ని వదిలేసి నువ్వెందుకు వెళ్ళావు? పారిపోయే ఛాన్స్ దానికిచ్చి ఇప్పుడు పారిపోయింది అంటే ఏం లాభం? అంత తెలివి తక్కువగా దాన్ని ఆ వెంకటలక్ష్మిని దాక్షాయనికి వదిలేసి ఎలా వెళ్ళావు? మందుల కోసమని వెళ్ళాను. అది మన వెంకటలక్ష్మి కోసమనే వెళ్ళాను. అది ఇలా మోసం చేస్తుంది అనుకోలేదు. కసాయికి గొడ్డునిచ్చి కోస్తాడు అని అనుకోలేదు అన్నట్టుంది. అదో పెద్ద మోసగత్తని నీకు తెలీదా? దాని మేనల్లుడికి చేసుకోవాలని చూస్తోంది. ఆ విషయం నీకు తెలుసు కదా. ఆదిత్యతో లక్ష్మి పెళ్లి దానికిష్టం లేదని నీకు కూడా తెలుసు కదా. అది తులసి పక్కన ఉందని నీకు తెలీదా? ఏ దాని గురించి నీకు తెలీదా? తెలుసు కదా. అనవసరంగా లక్ష్మిని దాని చేతుల్లో పెట్టి తప్పు చేశావు. ఇప్పుడది లక్ష్మిని దాని గుప్పెట్లో పెట్టుకుని మనల్ని ఎలా ఆడిస్తుందో ఏమిటో. మనల్ని ఆడిస్తుందా? అవకాశం ఉన్నప్పుడు కామ్గా ఎందుకుంటుంది? నువ్వేదైనా ఆలోచించు దుర్గా. మీరందరూ తప్పులు చేస్తూ ఉండండి, నేనేమో తల బాదుకుంటూ ఆలోచిస్తూ ఉంటాను. తప్పదు. ఈ ఒక్కసారికి క్షమించవే దుర్గా. తప్పైపోయింది దుర్గా. అది నన్ను బెదిరించటం కాదు, రివర్స్ లో ముందు మనమే ఎదురెడదాం. ఎదురెళ్తావా? లక్ష్మిని ఏమైనా చేస్తే? దాని మోహం చేస్తుంది. ముందు అసలు విషయం లాగుతాను. ఉండు. దాక్షాయిని, నా గురించి నీకు పూర్తిగా తెలీదు. నన్ను రెచ్చగొడితే మట్టి కొట్టుకుపోతావు. పాడు పనులు, దుర్మార్గపు ఆలోచనలు చేసేవాళ్లు మట్టి కొట్టుకుపోతారు. అలా పోవాల్సిన కర్మ నాకెందుకు పడుతుంది? పడితే గిడితే నీకు పడుతుంది. ఏంటి అతి తెలివితేటలు చూపిస్తున్నావా? ఇప్పుడు పాడు పని చేసింది ఎవరు? నువ్వా నేనా? ఇప్పుడు అప్పుడు అని లేదు. ఎప్పుడు నేను ఏ పాడు పని చేయను. అబ్బో, సత్యసాని పత్తిత్తు మాటలు మాట్లాడితే సరిపోదు. అంత శుద్ధపోసవే అయితే లక్ష్మిని ఎందుకు కిడ్నాప్ చేశావు? ఏంటి? లక్ష్మిని నేను కిడ్నాప్ చేశానా? ఆశ్చర్యంగా మొహం పెట్టి అమాయకంగా మాట్లాడితే నేను నమ్మేస్తాననుకుంటున్నావా? నీ నమ్మకాల కోసం నమ్మించాలని మొహాన్ని మార్చి పెట్టాల్సిన అవసరం నాకు లేదు. లక్ష్మిని నేను కిడ్నాప్ చేయలేదు. అయినా నాకు తెలియక అడుగుతున్నాను, మా రాహుల్ కూడా లేడు. దాన్ని కిడ్నాప్ చేసి నేనేం చేసుకుంటాను? పప్పులో వేసుకుంటానా? పచ్చడి పెట్టుకుంటానా? అతి తెలివితేటల మాటలు మాట్లాడకు దాక్షాయిని. నువ్వు కాస్త తెలివిగా ఆలోచించు దుర్గక్క. దాన్ని దాచడం వల్ల నాకొచ్చే లాభం ఏమీ లేదు. పెళ్ళి ఆగుతుంది కదా. నా మేనల్లుడే లేడు, దాన్ని నేనేం చేసుకుంటాను? అయినా నింద పడిందాన్ని
నేనెలా చేసుకుంటాను? నువ్వు తులసిని నమ్ముతావు కదా. నీ నమ్మకం వేరు, వాడి అభిప్రాయం వేరు. అది నచ్చకే కదా దాన్ని ఎక్కడ అంటగడతారోనని వాడు కట్టుకోవాల్సి వస్తుందనే కదా వాడు మాతో చెప్పకుండా వెళ్ళిపోయింది. నువ్వు ఎన్ని కథలు చెప్పినా నీకు లక్ష్మి గురించి తెలీదు అంటే నేను నమ్మను. నిజంగా నాకు తెలీదు. నువ్వు ఎంత గట్టిగా ఎన్నిసార్లు చెప్పినా అంత తేలిగ్గా నేను నమ్మలేను. మా రంగమ్మత్తని పనిగట్టుకుని మందులని చెప్పి బయటికి పంపించి నువ్వే లక్ష్మిని ఎత్తుకెళ్ళావు. అంతా నీ ఊహ. తప్పుగా ఆలోచించావు. రంగమ్మత్త బయటికి వెళ్ళాక నాకు మా వారి నుంచి ఫోన్ వచ్చింది. నేనింటికి వచ్చేశాను. అబద్ధం. నువ్వెంతో జనమంతా అంతే అనుకునే రకానివి. నీకు ఎలా చెప్పినా నమ్మవు. నీకు అబద్ధం అలవాటు. అందరివి అబద్ధాలే అనుకుంటావు. అయినా నాకు అర్థం కావట్లేదు. తమాషాలు చేస్తున్నావా? ఇందాకొచ్చి ఆదిత్య కనపడటం లేదు అన్నావు. ఇప్పుడొచ్చి లక్ష్మి కనపడటం లేదు అంటున్నావు. అసలు నీకు పెళ్లి చేయడమే ఇష్టం లేనట్టుంది. అందుకే అందరి మీద ఏదో ఒక రకంగా నిందలేసి ఏదో ఒక గొడవ సృష్టించాలని, గొడవ చెయ్యాలని చూస్తున్నట్టుంది. లేకపోతే ఇలా అందరినీ దారి మళ్లించి వేరే దారిలో దొంగచాటుగా పెళ్లి చేయాలని చూస్తున్నావా? దొంగచాటుగా పెళ్లి చేయాల్సిన అవసరం నాకు లేదు. ఏదైనా దుర్గా ధైర్యంగా చేస్తుంది. అందరి ముందు ధైర్యంగా చెప్తుంది. నీతో ఈ మాటలన్నీ నాకు అనవసరం. చూడు దాక్షాయిని, అర్ధగంట టైం ఇస్తున్నాను. ఈ అర్ధగంటలో లక్ష్మిని ఎక్కడ దాచినా ఇంటికి పంపించు. లేదంటే కిడ్నాప్ కేసు నీ మీద పెట్టించి నిన్ను జైల్లో తోయిస్తాను. జాగ్రత్త. హలో, నాది డిపార్ట్మెంట్. మా అన్నయ్య మినిస్టర్ అన్న సంగతి మర్చిపోయావా? నీకు చేతనైంది చేసుకోపో. నిన్ను ఎలా గెలవాలో నాకు తెలుసు. సరే చూడు, నన్ను ఎవరు గెలుస్తారో, నిన్నెవరు ఆదుకుంటారో అది కూడా చూస్తాను. సత్యవతి, సత్యవతి, సత్య. ఏంటి దుర్గా, ఎందుకు సత్యవతిని పిలుస్తున్నావు? అసలు ఏం జరిగింది? నువ్వు నిజం చెప్పు. నేను నిజమే చెప్పానుగా. నిజమో అబద్ధమో నేను తేలుస్తాను. నువ్వు మళ్ళీ మొత్తం అక్షరం పొలిపోకుండా చెప్పు. నేను నీకు అబద్ధం చెప్తానా దుర్గా? ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్పమంటున్నావు దుర్గా? అర్థం కాక, నువ్వు మట్టి బుర్రకి అర్థం కాక. ఎందుకు దుర్గా అలా అంటావు? అబ్బా, నేనేమైనా నీకు అబద్ధం చెప్తానా? చెప్పమంటే నేను అబద్ధం చెప్తానా? నన్ను నమ్ముతావా లేదా అని ప్రశ్నలేంటమ్మా? చెప్పమంటున్నానుగా, చెప్పు. నువ్వెన్నిసార్లు అడిగినా, నేను ఎన్నిసార్లు చెప్పినా నేను చెప్పేది ఒకటే దుర్గా. సత్య ప్రమాణకంగా చెబుతున్నాను. నన్ను దాక్షాయిని మందులు తెమ్మని పంపించింది. నేను మందులు తీసుకొచ్చే లోపు అంబులెన్స్ వెళ్ళిపోయింది. అంతలోనే ఏమైపోతుంది? అదే నాకు తెలీదు. ఆ డౌట్ ఏంటో చెప్పానుగా. ఆ దాక్షాయిని దాచుంటుంది. దాక్షాయినికి లక్ష్మిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏంటి? పైగా నేను డౌట్ పడి అడిగినప్పుడు రాహుల్ ఉన్నట్టయితే నువ్వన్నట్టు లక్ష్మిని నేను కిడ్నాప్ చేయలేదు. అయినా నాకు తెలియక అడుగుతున్నాను. మా రాహుల్ కూడా లేడు. దాన్ని కిడ్నాప్ చేసి నేనేం చేసుకుంటాను? పప్పులో వేసుకుంటానా? పచ్చడి పెట్టుకుంటానా? అదేదో నా చెవుల్లో పూలు పెట్టే మాటలు చెప్పింది. అది రాహుల్తో పెళ్లి జరపడానికే కిడ్నాప్ చేసుంటుంది. దానికి తప్ప లక్ష్మిని దాచాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు. తేలుస్తాను. దాని సంగతి, ఆ తులసి సంగతి, ఆ రాహుల్ సంగతి నేనే తేలుస్తాను.